రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నటువంటి కార్మిక కర్షక ఉద్యోగస్తులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున రైతుల తరపున మీకందరికి కూడా మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రైతాంగాన్ని దివాళా తీసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చి రైతులకి ఉరితాడు బిగించాడు. దాదాపు సంవత్సరం పాటు రైతులు ఢిల్లీలో పోరాటం చేసిన సందర్భంగా ఆ 3 చట్టాలు వెనక కొట్టినప్పటికి కూడా దొడ్డిదారిలో నరేంద్ర మోడీ అనేక రకాలుగా ఈరోజు పెద్ద ఎత్తున రైతులపైన దాడులు చేస్తున్నాడు. ఈరోజు అమెరికాతో పెద్ద ఎత్తున స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరు మీద ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులని అమెరికా దేశం నుండి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని ఈరోజు ఈ రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అట్లాగే ఈరోజు పెట్టిన పెట్టుబడి రాక ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ రైతుల గురించి పట్టించుకోవడంలే, ఈయన కార్పొరేట్ల గురించి పట్టించుకుంటున్నాడు. కార్పొరేట్ల ముద్దు బిడ్డ ఈరోజు రైతుల దగ్గర ఉన్నట్టు భూములంతా కూడా లాక్కొని ఈరోజు కార్పొరేట్లకు అప్పచెప్తున్నాడు మన నరేంద్ర మోడీ. రైతులకే కాదు ఈరోజు కార్మికులకు కూడా తీరని ద్రోహం చేస్తున్నాడు. 44 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈరోజు కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నాడు. సమ్మె హక్కు లేదంట, కనీస వేతనం వాళ్ళు చెప్పిందే మనం తీసుకోవాలా, సమాన పనికి సమాన వేతనం భంగనామం పెట్టాడు నరేంద్ర మోడీ. స్కీమ్ వర్కర్ని ఉద్యోగాలుగా 4వ తరగతి ఉద్యోగాలుగా గుర్తించండి అంటే అది పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ నరేంద్ర మోడీ చెప్తున్నాడు 2047లో వికసిత భారత్ ప్రపంచంలోనే 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థ లేదా నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా చేస్తానంటున్నాడు. కార్మికులు కష్టపడకుండా రైతులు కష్టపడకుండా ఈ దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది, నీవు అనుకున్నటువంటి లక్ష్యం ఎలా నెరవేరుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకనే కార్పొరేట్లు పెట్టుబడిదారులు కాదు, పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఊడగం చేసే విధానాలని తిప్పికొట్టేంత వరకు మేము నిద్రపోము. కార్మిక కర్షకులు ఖచ్చితంగా ఐక్యమై ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాము. ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడంలే. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసినప్పటికి కూడా ఈరోజు చాలామందిని తొలగిస్తున్నారు. ఈరోజు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్ల పాలవుతున్నారు. మరి దాని గురించి పట్టించుకోమంటే నరేంద్ర మోడీకి తీరిక లేదు. విదేశాలన్నీ పర్యటనలు చేస్తాడు. ఈరోజు కార్పొరేట్లకి మా దేశం రండి అని రప్పిస్తున్నాడు. మరి ఇక్కడుండే కార్మిక చట్టాలన్నీ కూడా మీకు అనుకూలంగా చేస్తాను, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉండకూడదు, మరి మీకు లాభాలు ఇంకా మరింత లాభాలు సంపాదించుకోండి. ఇప్పటికే 200 మంది ఈరోజు శతకోటీశ్వర్లు అయ్యారు, ఇంకా 500 మంది శతకోటీశ్వర్లు అయ్యే విధంగా నేను మీ పక్కన ఉంటానని ఈరోజు నరేంద్ర మోడీ వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు. అందుకోసమే నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. రైతాంగం జోలికి వస్తే ఖచ్చితంగా రైతులు ఇప్పటికే తిరగబడినారు, కార్మికులు కూడా ఖచ్చితంగా తిరగబడతారు. కార్మికులు రైతులు అందరూ కలిసి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తారు. ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం. అట్లాగే రైతులు కనీస మద్దతు ధర చట్టం అయ్యే వరకు పోరాటం చేస్తాం. ఈరోజు విత్తన బిల్లు కానీ విద్యుత్ సవరణ బిల్లు కానీ ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుంటే సరే, లేకపోతే రాబోయే కాలంలో కార్మికులతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో గతంలో ఏ రకమైతే ఉద్యమం చేశామో ఆ ఉద్యమాన్ని మరొకసారి రుచి చూపిస్తాం ఈ నరేంద్ర మోడీకి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మికులకి ఉద్యోగస్తులకి రైతు సోదరులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. అదేవిధంగా బ్యాంక్ అండ్ ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సొసైటీ ఎంప్లాయీస్కు, అదేవిధంగా వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులకు, విద్యార్థి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు, విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను కొట్టగొట్టే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరిట ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి
దాని స్థానంలో విబీజీ గ్రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం వల్ల పని అడిగే హక్కు కోల్పోతాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పని హక్కుగా కల్పించుకొని ఆ హక్కుని 2005 సంవత్సరంలో సాధించుకోవడం జరిగింది వామపక్షాలు యూపీఏ ప్రభుత్వం హయాంలో. మరి అట్లాంటి హక్కుని ఈరోజు హరించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మధ్యనే కొత్తగా విబీజీ గ్రామ్జీ అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకురావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పని హక్కుగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం ఈరోజు నిర్వీర్యమైపోయి ఈరోజు పనులు లేక ఆదోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి జనం అంతా కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ పనులు లేక అక్కడ కూడా పనులు లేక ఈరోజు ఈ సంవత్సరం తీవ్రంగా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. అందుకోసమే ఈ సమ్మెలో భాగంగా మా డిమాండ్ను కూడా కేంద్రంలోనే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఈ విబీజీ గ్రామ్జీ అనేటువంటి పథకాన్ని రద్దు చేయాలి. పాత ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్ముని పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి, దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాలకు సంబంధించి అదేవిధంగా కనీస వేతనం, చాలామంది చాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు. ఇదేదో మనం చెప్పేది కాదు, ఎప్పుడో సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఒక్క సమ్మె ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి. మరి పెద్ద ఎత్తున మరిన్ని సమ్మెలు మనం దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా సమ్మెలకు మీరందరూ కూడా పాల్గొనాలని, ఆ రకంగా ఈరోజు వ్యవసాయ కార్మికులు కూడా ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయలు, మరి అనేక మంది కూడా ఇక్కడ మరి వారి ఉద్యోగ పోరాటానికి ముందుకొచ్చారు. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో లక్షలాది మంది, కోట్లాది జనం దేశం, భారతదేశం మొత్తం కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. మరి ఇప్పుడు ఆదాని అంబానీలందరూ కూడా మరి ఇక్కడున్న పరిమాణాలు కానీ మిగతా వాళ్ళకి 12 గంటల పనిదినం కోసం మరి వాళ్ళు పోరాడు చేస్తున్నారు. దానికి 8 గంటల పనిదినం కోసం మనం అందరూ పోరాడుతున్నాం. కాబట్టి ఏది ఏమైనా మరి మోడీని గట్టి దింపేసేతరం కూడా వామపక్ష పార్టీలు కానీ, ఇక్కడ వచ్చిన మహిళలు కానీ, మరి అనేక వ్యాపారస్తు సంఘాలు కానీ, అనేక సంఘాలు కూడా ఉద్యమించి ఐక్యతతో వామపక్ష నాయకత్వం కింద పనిచేస్తూ మరి మోడీని గట్టి దింపేసేతరం కూడా పోరాటం చేసేదానికి సిద్ధపడాలని కోరుతూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని వృద్ధం చేస్తూ నేను మున్సిపల్ కాంగ్రెస్ నా పేరు నరసన్న, ఐఎఫ్టీ లీడర్. అనేక విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా మరి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 12 ఏళ్ళు అవుతుంది. మరి ఈయన వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. ఈయనేమో హత్యాదిని అంటూ ఉంటాడు, కానీ హత్య లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈరోజు అనేక మంది అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపుగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనమందరం కాదు, మరి సుప్రీంకోర్టే చొరవ తీసుకొని మరి ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి 26,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇదేదో ఈరోజు కాదు, దాదాపు 23లోనే సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయలేనటువంటి ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా కనీసమైన ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అదానీ, అంబానీ, గోయింకా, సింధానియా, టాటా ఇట్లాంటి వాళ్లకు ఊడిగం చేయడానికే సరిపోయింది తప్ప ఈరోజు ఎవరికి కూడా కనీసమైన మరి ఈరోజు కార్మిక వర్గము, బ్యాంకింగ్ రంగము కావచ్చు, లేకుంటే అంగన్వాడీ, ఆశా కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉండేటువంటి అసంఘటిత రంగంలో ఉండేటువంటి వాళ్ళకు ఏమాత్రం సమస్య మాత్రం పరిష్కరించడంలే. ఈరోజు మనం చూస్తున్నాము ఈ ప్రభుత్వము కనీసమైన మెజార్టీ లేనటువంటి ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి ఈరోజు మరి బీహార్ వాళ్ళు కానీ లేకుంటే ఆంధ్ర వాళ్ళు మాత్రం మద్దతుతోనే ఈ ప్రభుత్వం ఉంది. అయితే కనీసమైన ఆయనకు 200 దాదాపుగా 300 సీట్లు వస్తుందని చెప్తే కనీసం 240 సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారు. మరి 240 సీట్లతోనే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మోడీకి మరి ఈరోజు మన రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అట్లాగే జగన్ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా మద్దతుతోనే ఈరోజు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది.
అయితే ఈ యొక్క ప్రభుత్వం కనీసం ఇచ్చినటువంటి మాట దాదాపుగా 2014లోన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఆయన మరి ఈ రోజు వరకు కూడా 2 కోట్ల మంది, 1 కోటి మందిని ఈరోజు ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఈరోజు లేబర్ కోడ్లు దాదాపుగా బ్రిటిష్ వాళ్ళకున్న ముందు నుంచి మనం సాధించుకున్నటువంటి ఈ హక్కులను కూడా ఈరోజు కాల రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కనీసమైన లేబర్ కోడ్లు అనేటువంటిది మనము దాదాపు 44 చట్టాలని ఈరోజు 4 కోళ్లుగా విభజించి మరి ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతావంటే అదానికి, అంబానీకి, పెట్టుబడిదారులకి, తర్వాత అనేక మంది ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఉపయోగపడుతున్నావు తప్ప ఈరోజు సామాన్య జనకు మాత్రం ఉపయోగపడంలే. ఇప్పటికే మనం చూస్తున్నాం, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే గిట్టుబాటు ధర కావాలంటున్నారు. మరి గిట్టుబాటు ధర ఇవ్వలే. వాళ్ళకి కనీసమైన గతంలోన 2023లోన పెద్ద ఎత్తున ఢిల్లీలోన సంవత్సరం పాటు కార్యక్రమం చేశారు. మరి వాళ్ళ సమస్య నేను 3 కోళ్లను రద్దు చేస్తాను నేను అని చెప్పినటువంటి వాడు మరి ఇంకొక రూపంగా దాన్ని అమలుపరిచేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ పథకం అనేటువంటిది దాదాపు యూపీఏ గవర్నమెంట్లోన ఆ రోజు వామపక్ష పార్టీ బలం చాలా పెద్ద ఎత్తున ఉండింది కాబట్టి ఆ గవర్నమెంట్కి మొత్తం రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, అట్లాగే అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా కనీస వేతనాలను అమలుపరిచి వాళ్ళని ఉన్నటువంటి 4 చట్టాలను రద్దు చేసి మరి గతంలో ఉన్నటువంటి చట్టాలను అమలుపరిచి ఈరోజు అంగన్వాడీ కార్మికులు చెప్పారు. ఇప్పటికే అంగన్వాడీ కావచ్చు, ఆశా వాళ్ళు కావచ్చు, మా సమస్యలు ఈరోజు ఫోన్లు ఇచ్చి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారని. కాబట్టి ఇట్లాంటి విధానాలను కూడా వెంటనే ఇప్పటికే మీరు అనుకోవచ్చేమో, ఇప్పటికే దాదాపుగా చాలా మందికి ఇప్పుడే లేబర్ కోడ్ అనేటువంటి అమలులోకి వచ్చింది. వీటిని రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి కార్మిక సంఘాల ఐక్యకార సంఘాల ఆధ్వర్యంలోన CITగా మీ అందరికీ ఇప్పుడు వచ్చినటువంటి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు P. ఈరన్న, CIT జిల్లా ఉపాధ్యక్షుడు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో, సార్వత్రిక సమ్మెలో ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు కూడా పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. మళ్ళీ ఏదేమైనా కూడా ఈరోజు ఎర్రటి ఎండలో మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అఖిలపక్ష కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల తరపున ధన్యవాదాలు తెలుపుతూ మన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి మనతో పాటు ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నటువంటి మీడియా మిత్రులకు, అమ్మ మీరంతా మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ మన నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను హరించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకొని మళ్ళీ దఫాలుగా మన యొక్క చట్టాలను కుదిస్తూ మళ్ళీ పోయిన నెల 21వ తేదీన ఆర్డినెన్స్ గెజెట్ను కూడా పాస్ చేయడం జరిగింది. 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నట్లు. మళ్ళీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ 4 కోడ్లను పార్లమెంటులో గెజెట్ పాస్ చేశారో ఆగమేఘాల మీద మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు, హామీలు ఇచ్చారు. అంగన్వాడీ తదితర కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని మన సమ్మె విజయవంతం కావాలని ఆర్థిక సహాయాలు కూడా చేసినటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మళ్ళీ తీరా అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండేళ్ళు కావస్తుంది. అంటే ఏప్రిల్, మేలో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళు స్కీమ్ వర్కర్లకు ఇచ్చినటువంటి మాటలు కానీ, వాగ్దానాలు కానీ, హామీలు కానీ నెరవేర్చడం లేదు. పైగా ఈరోజు మహిళా కార్మికులను రాత్రి వేళల్లో పని చేయించుకోవడానికి వీళ్ళు కూడా ఆర్డినెన్స్ను పాస్ చేశారు. అదేవిధంగా 8 గంటల పని దినాన్ని చికాగో నగరంలో 139 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ పుట్టలే, వాళ్ళ బాబు పుట్టలే,
చంద్రబాబు పుట్టలే, వాళ్ళ బాబు పుట్టలే. మళ్ళా 140 సంవత్సరాల క్రితం మనము సాధించుకున్నటువంటి పని గంటలను ఈరోజు ప్రభుత్వాలు 12-13 గంటలు చేయడానికి చేపించుకోవడానికి కూడా ఆర్డినెన్స్ ఇచ్చారు. మరి ఈరోజు కనీస వేతనాలు 26,000 రూపాయలు మున్సిపాలిటీలు అయితేనేమి, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లు అయితేనేమి, లేకపోతే వైద్యశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్కి అయితేనేమి, స్కావెంజర్స్కి అయితేనేమి, మళ్ళీ వీళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంది. 26,000 రూపాయలు కనీస వేతనం. మరి దీని ఏ కోశాన్ని కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు నరేంద్ర మోడీ కేవలం సంపన్న వర్గాలకు కొమ్ము కాసేటువంటి పద్ధతులు పరిపాలన కొనసాగిస్తూ మళ్ళీ మాకు ఈసారి పార్లమెంట్లో 400 సీట్లు వస్తే ఫిర్ ఏక్ బార్ 400 అని మూడవసారి ఆయన పోటీ చేస్తే చావు తప్పి కన్నులొట్టబోయినట్లు కేవలం 242 సీట్లు మాత్రమే వచ్చాయి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్ 2 ఊత కర్రలు, అంటే వికలాంగునికి ఏ విధంగా అయితే 2 కర్రలు ఉంటాయో ఆ విధంగా 2 కర్రల ద్వారా ఈరోజు ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ ఈరోజు వాళ్ళు చెప్పినట్లు చేస్తూ మన ప్రభుత్వాలు కూడా, కూటమి ప్రభుత్వం అయితేనేమి మిగతా అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీకి ఒత్తాస పలుకుతున్నటువంటి సందర్భంలోనే మళ్ళీ ఈరోజు దేశవ్యాప్త సమ్మె అనివార్యమైంది. మళ్ళీ అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మళ్ళీ ఈరోజు విబిజీ రామ్జీ అనేటువంటి ముద్దు పేరుతో మన గాంధీని చంపిన గాడ్సేను తలపించేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ పథకాన్ని కూడా, ఆ చట్టాన్ని పథకాన్నిగా రూపుమాపడం కూడా జరిగింది. మళ్ళీ విధంగా రైతులకు సంబంధించి కూడా విద్యుత్ సవరణ చట్టం అయితేనేమి, నూతన విద్యుత్ పాలసీ ద్వారా అయితేనేమి ఈరోజు రైతులకు, వ్యవసాయ కార్మికులకు స్త్రీలని దోహం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి భవిష్యత్తులో గుణపాఠం చెప్పక తప్పదనేటువంటిది హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా మన యొక్క కార్యక్రమంలో ఈరోజు మనం ఎవరైతే ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకర్స్ కానీ, ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ మూతపడిపోయి అక్కడ ఉద్యోగస్తులు లేరు, అయినా కూడా ఆ యొక్క రంగానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు మన సమ్మె అయిపోయేంత వరకు కూడా ఇక్కడనే ఉన్నారు. మళ్ళీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా 5-10 నిమిషాల్లో మన యొక్క కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి వీరందరూ కూడా ఓపికగా ఉండవలసిందిగా కోరుతున్నా. నా పేరు కే అజయ్ బాబు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు.